వెల్కమ్ టు ఓటెన్ టీవీ. విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ దేవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి మీరు డిఎస్సి ప్రకటించినందుకు ధన్యవాదములని, అందులో వ్యాయామ విద్యకి మీరు కల్పించిన స్థానం, డిఎస్సిలో మీరు చూపించిన ఖాళీల సంఖ్యకు జీవితాంతం రుణపడి ఉంటాము. కానీ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ఎక్కువగా ఆటల మీద ధ్యాస ఉంటుంది, చదువు మీద తక్కువ ధ్యాస ఉంటుంది. కానీ ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ పర్సన్ కంటే అన్స్పోర్ట్స్ పర్సన్కి ఉపయోగపడేలా సిలబస్ ఉంది. దీనివలన స్పోర్ట్స్ పర్సన్ జాబ్స్ అనేవి తక్కువగా వస్తున్నాయి. కారణం, స్పోర్ట్స్ పర్సన్స్ కేవలం చదువుతూ ఆటలు ఆడుతూ ఉంటారు, కానీ అన్స్పోర్ట్స్ పర్సన్స్ కేవలం చదువుతూ ఉంటారు. అందువలన డిఎస్సిలో అన్స్పోర్ట్స్ పర్సన్స్కి ఎక్కువగా ఉద్యోగాలు సాధిస్తారు. దీనివలన క్రీడాకారులు ఉనికికే ప్రమాదం. మేము అనగా స్పోర్ట్స్ పర్సన్స్ చదువుతాం, ఆటలు ఆడుతాం, నేర్పుతాం, కానీ ఎక్కువ స్కోర్ కలిగిన వాళ్ళము కాము. కానీ అన్స్పోర్ట్స్ పర్సన్స్ కేవలం చదువుతూనే ఉంటారు. వీరికి అనుకూలంగానే మన ఎస్ఏపిఈ, ఎస్ఏపిడి, పీఈటీ సిలబస్ ఉంది కాబట్టి వారికి ఉద్యోగ అవకాశం ఎక్కువగా ఉంది. కానీ మేము కాదు అనడం లేదు, కానీ క్రీడాకారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతుందని అంటున్నారు. ఇంకా కోచింగ్ సెంటర్ల నిర్వాహకం, వ్యాయామ పెద్దల యొక్క ముందు చూపు లేనితనం వలన బీటెక్, ఎంటెక్లు చేసిన వ్యక్తులు కాంపిటీషన్ ఉండదని తిరిగి వెనక్కు వచ్చి అడ్డధరలో బీపీడ్ డిగ్రీ పొంది గవర్నమెంట్ జాబ్స్ సాధించవచ్చు అని ఈ డిఎస్సిలో 100కి 70 మంది ఉన్నారు. వేరే మన రాష్ట్రంలో వ్యాయామ విద్యా కళాశాలలు లేనట్టుగా పక్క రాష్ట్రాల్లో పొంది ఉంటున్నారు అన్నారు. శాలరీలు అకౌంట్ ద్వారా క్రెడిట్ అయినప్పుడు పిఎఫ్ అకౌంట్ ద్వారా ప్రైవేట్ పాఠశాలలో పనిచేసిన వ్యాయామ ఉపాధ్యాయుల జాబితా ఆధారంగా డేటా ద్వారా వ్యాయామ విద్య అభ్యసించే సమయం కాలేజీకి హాజరు అవ్వకుండా ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న అభ్యర్థులను గుర్తించవచ్చన్నారు. ఈ అంశాలన్నీ డిఈఓ ద్వారానే అంశాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కావున డిఈఓ ద్వారా ఎంక్వైరీ జరిపించి రెగ్యులర్గా ట్రైనింగ్ చేసిన వ్యాయామ ఉపాధ్యాయుని ఎన్నుకోవాలని మనవి చేశారు. వీరి అందరి మీద చర్యలు తీసుకున్నట్లయితే నిజమైన స్పోర్ట్స్ టీచర్స్ని ఎన్నుకోవచ్చు అని మా విన్నపం అని అన్నారు. మీ అందరికి అర్జీలు ఇచ్చాం. ఆ అర్జీలను ఒకసారి పరిశీలన చేసుకొని ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేయకుండా సర్టిఫికేట్లు తెచ్చుకున్నారో వారిపైన పూర్తి ఎంక్వైరీ, రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రతి డిఈఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని, నేను డిఈఓ గారిని రిప్రజెంటేషన్లు ఇస్తే మాకు పైనుంచి ఆర్డర్స్ రావాలి దీని మీద అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో మీకు కలవడానికి అపార్ట్మెంట్లు దొరకడం లేదు. మీ పేసీలో అన్ని పేసీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మేము లెటర్లు ఇచ్చి ఉన్నాం. కావున మేము ఇచ్చిన అప్లికేషన్స్ని పరిగణనలోకి తీసుకొని ఒకటి మెయిన్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఇది మా కోసం అడుగుతున్నటువంటిది కాదు. కొన్ని వేల మంది విద్యార్థులకి స్కూళ్ళలో ఫిజికల్ ఎఫిషియన్సీ ద్వారా 2018లో నిర్వహించారు. దాని ద్వారా మంచి యంగ్స్టర్స్ వ్యాయామోపాధ్యాయులుగా స్కూళ్ళకి వెళ్ళారు. వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారుల్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. ఇంత పెద్ద డిఎస్సిలో దాదాపు 1600 పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏపి పోస్టులు భర్తీ చేశారు. చాలా సంతోషం. అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటే ఇంకా ఫిట్గా ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు 100 మార్కుల థియరీ ఎగ్జామ్ పెడితే ఇది కేవలం అంటే వాళ్ళు ఫిట్గా ఉన్నారా లేదా, అసలు ఫిజికల్గా ఉన్నారా లేదా అనేది కూడా చూడకుండా ఈరోజు ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో సర్టిఫికేట్లు ఇస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ పీసెట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎవరి ఇయర్ పీసెట్ నిర్వహిస్తుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి పీసెట్లో 1500 మంది అప్లై చేస్తే 1400 మంది రిక్రూట్మెంట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా కాలేజీలకు 1400 సీట్లు ఉన్నాయి. మిగతావన్నీ పేమెంట్ సీట్లు కొన్ని వేలలో బయటకు వస్తున్నారు. అంటే వీళ్ళందరూ ట్రైనింగ్ చేయరు, ఏపీ పీసెట్లో అప్లై చేయరు, డైరెక్ట్గా పేమెంట్ చేస్తుంటే 50,000 నుంచి 60,000 వరకు డబ్బులు కట్టడం, అటెండెన్స్ తీసుకోవడం, కాలేజీలకు వెళ్లకుండా ఓన్లీ ఎగ్జామ్స్కి మాత్రమే అటెండ్ కావడం వల్ల వీళ్ళందరూ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి నిజంగా ట్రైనింగ్ చేసిన వాళ్ళు, ఎందుకంటే ఫిజికల్ ఎడ్యుకేషన్లో మార్నింగ్ ట్రైనింగ్ ఉంటుంది, మధ్యాహ్నం థియరీ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ మళ్ళీ గ్రౌండ్ ఉంటుంది. సో ఇవన్నీ వీటికి దూరం అవుతున్నారు. విద్యార్థులకు వీళ్ళందరూ న్యాయం చేయాలని చెప్పి మేము మేజర్ డిమాండ్గా పెడతా ఉన్నాం. దీన్ని గవర్నమెంట్ పరిగణనలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితిగా మేము అడుగుతా ఉన్నాం. ముందుగా కోర్సులు జాయిన్ అయ్యి ఇంకా సర్వీస్లో ఉండగానే ఇక్కడ కూడా బీపీడీ కోర్సు కంప్లీట్ చేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తులను కూడా గుర్తించాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగనే రేపు సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో నిర్వహించబోయే ముందు 1:3 రేషియోలో పిలవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకనంటే స్పోర్ట్స్ వాళ్ళని
స్పోర్ట్స్ సర్టిఫికేట్లు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ని 1:5 రేషియోలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రీసెంట్గా కంప్లీట్ అయింది. వాళ్ళనే ఆ రేషియోలో పిలిచినప్పుడు వ్యాయామ ఉపాధ్యాయుల నియామక పత్రాలని పరిశీలన కోసం 1:3 రేషియోలో పిలవాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇలా జరిగినప్పుడు నిజమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తారని, ఆ ఉపాధ్యాయులు వెళ్ళడం వల్ల భావి భారత పౌరుల యొక్క జీవితాలను చక్కదిద్దేటువంటి బాధ్యతను ఇలాంటి వ్యక్తులు తీసుకుంటారని, దురుద్దేశంతో వచ్చినటువంటి నకిలీ వ్యాయామ ఉపాధ్యాయులు సాఫ్ట్వేర్ నుంచి వచ్చారు, అక్రమంగా వచ్చారు. కాబట్టి ఇంద్రాక దేవేంద్ర గౌడ్ గారు మాట్లాడుతూ వాళ్ళు పాఠశాలలోకి వెళ్తే కోర్టులు వేసుకోవడం తెలియదు, వాలీబాల్ కోర్టు వేసుకోలేరు, కబడ్డీ కోర్టు వేసుకోలేరు, లైన్ ఫార్మేషన్కి మీనింగ్ తెలియదు, ఫైల్ ఫార్మేషన్కి మీనింగ్ తెలియదు. ఇట్లాంటి వ్యక్తులు విద్యార్థుల్ని ఏ క్రమశిక్షణ నేర్పించి ఉన్నత భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారని ఈ సభాముఖంగా వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము సౌమ్యంగా వినియోగించుకునేది ఏంటి అని అంటే, మేము ఏదైతే మేము ఇప్పుడు ఈ మీడియా ద్వారా ప్రకటిస్తూ ఉన్నామో, ఎజెండా ప్రకటించామో, ఈ విషయాలను మీరు పరిగణలోకి తీసుకొని దాన్ని చట్టపరమైనటువంటి చర్యలు ప్రభుత్వాన్ని కళ్ళుగప్పి ఎవరైతే సర్టిఫికెట్లు నకిలీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి ఈ డిఎస్సి రాశారో వాళ్ళ పైన తగినటువంటి చర్యలు తీసుకొని వ్యాయామ విద్యకి తగినటువంటి న్యాయం చేకూర్చాలని తమల్ని అందరినీ చేసాం సార్. యూనివర్సిటీకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. తర్వాత ఎన్సిటీ గైడ్లైన్స్ సంబంధించి ఎన్సిటీ కూడా కంప్లైంట్ చేశాం సార్. దీని మీద ఖచ్చితంగా తీసుకుంటాం సార్. రిజిస్టర్కి బీసీ కూడా చెప్పాం. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము వెళ్ళినప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ని పిలిపించి కవర్ చేస్తున్నారు, పర్టికులర్గా దాని మీద ఎంక్వైరీ వేస్తాం. ఒకవేళ అలా ఏదైనా కాలేజీ ఉంటే ఆ కాలేజీలో రద్దు చేస్తున్నాం. మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. నమస్కారం, నా పేరు చిట్టుగోగు రాజకమలు, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఈరోజు రాష్ట్రంలో డిఎస్సి 2025 నిర్వహించడం, దాంట్లో వ్యాయామ విద్యకి ఉన్నత స్థానాన్ని కల్పించడం పట్ల మేము ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయితే దీంట్లో కొన్ని లోపాలు, చిన్న చిన్న లోపాలు జరగడం చేత మేము ఇట్లా సమావేశం కావడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మేము కోరుకునేది ఏంటి అంటే, ప్రభుత్వం నుంచి 2023, 2025 పాస్ అవుట్ వాళ్ళు జియో నెంబర్ 15 ప్రకారం వాళ్ళు క్వాలిఫై కాదు, వాళ్ళని ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగనే కాలేజీకి వెళ్లకుండా ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ, కాంట్రాక్ట్ బేసిక్ చేసుకుంటూ, అవుట్సోర్స్ బేస్ చేసుకుంటూ, ప్రైవేట్లో పిఎఫ్ కటింగ్ ఉంటూ అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి కాలేజీలో ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేనటువంటి వ్యాయామ విద్య, రెగ్యులర్ కోర్స్ అయినటువంటి ఈ వ్యాయామ విద్యని అదే పర్సన్ అదే టైంలో అక్కడ ఎట్లా నిర్వహించినట్లు. కాబట్టి ఈ పిఎఫ్ కటింగ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని గవర్నమెంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేస్లో సేమ్ టైంలో చేసినటువంటి వ్యక్తుల్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.